గ్లాస్ సజ్జలకి అర గ్లాస్ మినపప్పు. అంటే ఒకటి మినపప్పు అయితే, అంటే ఒక కొలత మినపప్పు అయితే 3 రెట్లు, 1కి 3 బియ్యం వేసినట్టు మామూలు దోశలకి, ఒక మినపప్పు అయితే 3 బియ్యం వేసినట్టుగా ఇప్పుడు సజ్జ బియ్యం వేస్తున్నాం అంతే. 1కి 3, 6 గంటలు నానబెట్టాలి. అన్ని దోశలకు లాగే కొంచెం మెంతులు, అప్పుడు బ్రౌన్ రంగులో బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం కందిపప్పు, శనగపప్పు కూడా, అంటే ఒక స్పూన్ కందిపప్పు, శనగపప్పు ఏదో ఒకటి వేస్తే కూడా బాగా బ్రౌన్ రంగులో వస్తాయని అంటారు. నేను మెంతులు మాత్రమే వేసాను. గంటలు నానిన సజ్జలు, మినపప్పు కలిపి రుబ్బింది. ఇది రేపు పొద్దునకి ఇంకా చక్కగా తయారవుతుంది. దోశలు వేసుకుందాం. పిండి ఎంత బాగా పొంగిందో గరిటెతో ఒకవైపే తిప్పుకొని మనకు కావాల్సిన టిఫిన్ తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, ఊతప్పం, పొంగణాలు, దోశలు సరే. ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి ఇలా ఇడ్లీలు వేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నా. చూసారా ఇడ్లీలు ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి. ఇలా మనం 4 రకాలుగా చేసుకోవచ్చు ఈ పిండితో. ఎంత బాగా రోస్ట్ అయ్యి పల్చగా ఎలా వచ్చిందో చూసారా. సజ్జ అట్టు, దోశ, ఇడ్లీ చేశాం కదా నిన్న. ఈరోజు ఊతప్పం చేసుకుందాం. ఊతప్పానికి ముందే రుబ్బి పెట్టుకున్న పిండి రెడీగా ఉంది. దానికి తగిన మందం, పల్చగా ఉన్నది చూసుకొని ఊతప్పానికి వేసుకోవాలి. కొంచెం మందంగా వేయాలి కదా. ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి. సన్నగా తురుము పట్టుకున్న క్యారెట్, బీట్రూట్, కొబ్బరి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, స్ప్రౌట్స్ ఉన్నాయి కాబట్టి స్ప్రౌట్స్ కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి, అల్లం. ఇలాగ మందంగా వేసుకొని నూనె వేసి మూత పెట్టాలి. వేగింది చూసారా, శుభ్రంగా అయిపోయింది. దీన్ని ఇది తిప్పాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వచ్చింది కదా. ఊతప్పం రెడీ. ఇలా 4 రకాలుగా చేసి పెట్టచ్చు మనం 4 రోజులు. ఒక్కరోజు పిండి రుబ్బి పెట్టుకుంటే దిగులే లేదు. 4 రకాలు 4 రోజులు చేయొచ్చు. పొంగణాలకు కూడా పిండి రెడీ. పొంగణాల పీట పెట్టి నూనె వేయాలి. మధ్యలో అవి తొందరగా వేడెక్కుతాయి కాబట్టి మధ్యలో లాస్ట్లో వేసి పిండి చుట్టుపక్కలంతా వేసేయాలి. ఇవి పొంగుతాయి కాబట్టి సగానికి వేస్తే ఇలా నిండా వచ్చేస్తాయి. మూత పెట్టాలి. ఇలాంటి పుల్ల ఉంటుంది. ఇలా లోపలికి పెట్టి పచ్చి ఉందా లేదా అని చూసుకోవాలి. పచ్చి ఉంటే ఇంకా కాసేపు ఉంచాలి. తర్వాత ఇటువైపు దాన్ని రౌండ్గా వెనక్కి తిప్పచ్చు. ఇటువైపు వెడల్పుగా ఉంది కదా. ఇలా వెనక్కి తిప్పాక బంగారు రంగులో ఉంటాయి. మళ్ళీ కాసేపు ఉంచి తీసేసి నచ్చిన చట్నీతో తినచ్చు. ఇవన్నీ వేసాం కాబట్టి నచ్చిన చట్నీ అవసరం లేదు నిజానికి. పొట్టు మినపప్పు అయితే మరీ శ్రేష్టం. నా దగ్గర అది అయిపోయింది కాబట్టి మా చాయ్ మినపప్పు వేసాను. పొట్టు మినపప్పు ఉంటే కొలతలో నానబెట్టేటప్పుడు పొట్టు మినపప్పుతోనే చేయండి.